తెలంగాణ రాష్ట్రంలో నూతన జిల్లాగా ఆవిర్భవించిన రాజన్న సిరిసిల్ల జిల్లా గురించి తెలుగు డాట్ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక నివేదిక. రాజన్న సిరిసిల్ల జిల్లాకు సిరిసిల్ల ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. సిరిశాల అనే పదం నుంచి సిరిసిల్ల వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. మానేరు నది ఒడ్డున ఉన్న సిరిసిల్ల 1987వ సంవత్సరంలోనే పురపాలక సంఘంగా ఏర్పాటైంది. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పవర్ లూమ్లు, టెక్స్టైల్ ప్రాసెసింగ్, డైయింగ్ యూనిట్లు ఉన్న నేపథ్యంలో టెక్స్టైల్ టౌన్ అని పిలువబడుతోంది. అంతేకాదు, తెలంగాణలో మొదటి విశాలాంధ్ర మహాసభ కూడా సిరిసిల్లలోనే జరగడం విశేషం. జిల్లాలోని వేములవాడలో పురాతన మరియు ప్రసిద్ధ శైవ దేవాలయాలలో ఒకటిగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం ఉంది. ఈ దేవాలయం దక్షిణ కాశీగా ఖ్యాతి గడించింది. క్రీస్తు శకం 750 నుంచి క్రీస్తు శకం 973 వరకు వేములవాడ చాళుక్యుల రాజధానిగా ఉండేది. రాజన్న ఆలయం పేరు మీదనే జిల్లాను రాజన్న సిరిసిల్ల జిల్లాగా పిలుస్తారనే కథనం కూడా ఉంది. పూర్వం కరీంనగర్ జిల్లాలో భాగంగా ఉన్న ఈ ప్రాంతం 2016లో నూతన జిల్లాగా ఏర్పడింది. రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం 784.13 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. జిల్లాకు దక్షిణాన సిద్దిపేట జిల్లా, ఈశాన్యంలో కరీంనగర్ జిల్లా, ఉత్తరం వైపున జగిత్యాల, పశ్చిమాన కామారెడ్డి జిల్లా మరియు వాయవ్యాన నిజామాబాద్ జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. 2011 భారత జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో జనాభా 5,46,121 మంది నివాసం ఉంటున్నారు. అదేవిధంగా జిల్లా అక్షరాస్యత రేటు 62.71% ఉంది. జిల్లాలో కరీంనగర్, సిరిసిల్ల, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, సూర్యాపేటలు ప్రధాన రహదారులుగా వెళ్తున్నాయి. జిల్లాలో వేములవాడ మరియు సిరిసిల్ల అనే 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. దాంతోపాటు మొత్తం 13 మండలాలు మరియు 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సిరిసిల్ల, తంగళ్లపల్లి, గంభీరావుపేట, వేములవాడ రూరల్, వేములవాడ అర్బన్, చందుర్తి, రుద్రంగి, బోయినపల్లి, ఎల్లారెడ్డిపేట్, వీర్నపల్లి, ముస్తాబాద్, ఇల్లంతుకుంట మరియు కోనరావుపేటలు మండలాలుగా విభజించబడ్డాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో హిందువులు అత్యధికంగా 92% ఉన్నారని తెలుస్తోంది. తర్వాత ముస్లింలు 6%, ఇతరులు 2%గా ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయని సమాచారం. అదేవిధంగా జిల్లాలో ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు, ఆ తర్వాత ఉర్దూ భాషను మాట్లాడతారు. జిల్లాలో ఎక్కువగా చేనేత పరిశ్రమ మరియు గ్రానైట్ పరిశ్రమలు ఉన్నాయి. సిరిసిల్ల ఆర్థిక వ్యవస్థ ఎక్కువగా వస్త్ర పరిశ్రమలే నడుస్తున్నాయి. ఇది జిల్లాలో వర్తక మరియు వాణిజ్యానికి ప్రధాన కేంద్రంగా విరాజిల్లుతుంది. అదేవిధంగా జిల్లా కేంద్రంలో టెక్స్టైల్ పార్క్, షాపర్ స్టాప్ తో పాటు గోకుల్దాస్ ఇమేజ్ వంటి కంపెనీలు ఉన్నాయి. దాంతో పాటు గార్మెంట్స్ పరిశ్రమ కోసం అపరెల్ పార్క్ కలిగి ఉంది. జిల్లాలో జూనియర్, డిగ్రీ, బీఈడి, ఇంజనీరింగ్ మరియు నర్సింగ్, పాలిటెక్నిక్, మెడికల్ కాలేజీలు అన్నీ కలిపి 12 కాలేజీలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో జేఎన్టీయు, హెచ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, వివేకానంద డిగ్రీ కాలేజ్, ప్రభుత్వ మెడికల్ కాలేజ్, జ్యోతి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముఖ్యమైనవి. జిల్లాలో ప్రధానంగా మానేరు నది ప్రవహిస్తుండగా ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులు నిర్మించింది ప్రభుత్వం. మల్కపేట జలాశయం జిల్లాలోని కోనరావుపేట మండలం మల్కపేట గ్రామ సమీపంలో ఈ జలాశయం నిర్మితమైంది. కాళేశ్వరం ప్యాకేజీ 9లో భాగంగా 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ జలాశయం ద్వారా సుమారు 60,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. అనంతగిరి రిజర్వాయర్ ఇల్లంతుకుంట మండలంలోని అనంతగిరి వద్ద 3.5 టీఎంసీల సామర్థ్యంతో అన్నపూర్ణ రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోనే ఇదో అద్భుత దృశ్యంగా కనువిందు చేస్తోందనడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ నుంచి సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్లకు నీటిని తరలిస్తారు.
మిడ్ మానేరు ప్రాజెక్ట్. బోయినపల్లి మండలం మన్వాడ గ్రామంలో మానేరు నదిపై ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. 2 లక్షల హెక్టార్లకు సాగునీటిని అందించడమే కాకుండా తాగునీరును కూడా అందిస్తుంది. సిరిసిల్ల జిల్లాలో వేములవాడ మరియు సిరిసిల్ల 2 అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఉన్నాయి. అదేవిధంగా జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీ ప్రాబల్యం ఎక్కువగా కొనసాగుతుండగా 2వ స్థానంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. అలాగే కవి, రచయిత, సినారే, బహుభాషావేత్త నలిమేల భాస్కర్, స్వాతంత్ర సమరయోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు, పారిశ్రామికవేత్త చెన్నమనేని విద్యాసాగర్ రావు వంటి పలువురు ప్రముఖులకు పుట్టినిల్లుగా ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రసిద్ధ ఆలయాలతో పాటు పలు పర్యాటక ప్రాంతాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం దక్షిణ కాశీగా పిలువబడుతున్న ఈ ఆలయం జిల్లాలోని వేములవాడలో వెలిసిన పుణ్యక్షేత్రం. ఇక్కడ స్వామివారు శ్రీ పార్వతీ రాజరాజేశ్వరీ దేవి సమేతుడై లింగ రూపంలో వెలిసి భక్తులతో నిత్యం పూజలను అందుకుంటున్నాడు. నాంపల్లి వేములవాడ సమీపంలోని నాంపల్లి గుట్ట వద్ద ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం జిల్లాలోని మరో ప్రసిద్ధ ఆలయంగా పేరుగాంచింది మరియు సింగసముద్రం చేరుకు. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న ఎగువ మానేరు ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగసముద్రం జలసిరులతో సందడి చేస్తుంది. ఈ చెరువు పాల పొంగులా ఉప్పొంగుతూ పర్యాటకులతో తెలంగాణ నయగారా ఫాల్స్ లా పిలువబడుతోంది. స్వచ్ఛ సర్వేక్ష్ గ్రామీణ్లో రాజన్న సిరిసిల్ల జిల్లా మొదటి స్థానంలో ఉంది. జిల్లాలోని అన్ని గ్రామాలను ODF మోడల్ కేటగిరీగా ప్రకటించినందుకు గాను 4 స్టార్ రేటింగ్లో జిల్లాకు మొదటి ప్లేస్ లభించింది. దాంతోపాటు జిల్లా కేంద్ర ఆసుపత్రి వరుసగా 3వసారి కాయకల్ప అవార్డును దక్కించుకుంది. దేశవ్యాప్తంగా వివిధ కేటగిరీల ప్రభుత్వ ఆసుపత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ మరియు రోగులకు అందిస్తున్న వైద్య సేవలకు గుర్తింపుగా కేంద్రం ఈ అవార్డును అందజేస్తుంది. అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా అన్ని రంగాల్లో మరింతగా రాణించాలని తెలుగు.న్యూస్ ఆకాంక్షిస్తుంది.